నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ 14 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఒడిదుడుకుల్ని, కష్టాలను చవిచూసింది. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ పరిణామాలు ఎలా వచ్చాయి అనేది క్లుప్తంగా ఈ సందర్భంగా మనం మాట్లాడుకుందాం. ఒక పెద్ద విషాదం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుగులేని ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి, ఓటమి ఎరుగని వీరుడు, శాసనసభ్యుడిగా అతి చిన్న వయసులో శాసనసభకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి, పార్లమెంటు సభ్యుడిగా, పిసిసి అధ్యక్షుడిగా, చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగాడు. 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అనేకమైన నూతన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి చూపించినటువంటి మహానుభావుడు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెబితే చరిత్రలో కొన్ని గుర్తొస్తాయి. పవర్, ఫ్రీగా రైతులకు పవర్ ఇచ్చేటటువంటి ఒక నూతనమైన పథకం, దానితో పాటు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇలాంటివి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని వాటిని ప్రవేశపెట్టి ప్రజల మన్నన పొందాడు. రెండవసారి మళ్ళా ముఖ్యమంత్రిగా అయ్యాడు. అయితే దురదృష్టం, అయిన 3 మాసాలకే ఆయన మరణించాడు. అది పెద్ద విషాదం, ఊహకందని విషాదం. కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించినటువంటి రాజకీయ పక్షాలు కూడా విషాదాన్ని చవిచూచినటువంటి సంఘటన. హఠాత్ మరణం, ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలి సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన మరణించాడు. మరణించిన తర్వాత అనేక రాజకీయ పరిణామాలు ఈ రాష్ట్రంలో చకచకగా నడిచిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులో కడప పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కాబడ్డాడు. కడప పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఉండంగానే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత చరిత్రలో, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఆయన మరణ వార్త విన్నటువంటి వ్యక్తులు, వీక్ హార్టెడ్ పీపుల్, వృద్ధులు కెవ్వున కేకవేయటం కాదు, అనేక మంది మరణించారు. సుమారుగా లెక్కల్లో చాలా తేడాలున్నా వేల మంది మరణించారనేది నగ్న సత్యం. మరణ వార్త విని మరణించినటువంటి సంఘటనలు దేశ సమాజ చరిత్రలో చాలా తక్కువ ఉంటాయి. రాజశేఖర రెడ్డి మరణం విన్న తర్వాత చనిపోయారంటే రాజశేఖర రెడ్డి ప్రజల గుండెకు ఎంత దగ్గరయ్యాడో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చాలామంది భావించారు, కానీ హైకమాండ్ దానికి అంగీకరించలేదు. అది వేరే కథ. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ మరణ వార్త విని మరణించినటువంటి వారిని అందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా పలకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఒకానొక సందర్భంలో నల్ల కాలువ దగ్గర ఒక సమావేశం జరిగితే, ఆ నల్ల కాలువ సమావేశంలో నాన్న మరణ వార్తని మరణించిన వారు అందరినీ ఇంటికొచ్చి పలకరిస్తానని బహిరంగంగా ప్రామిస్ చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా, సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సభా వేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను. అదే చాలా పెద్ద వివాదమైంది హైకమాండ్కి, జగన్మోహన్ రెడ్డి గారికి.
కాంగ్రెస్ పార్టీ దాన్ని అంగీకరించలేదు. నువ్వు ప్రజల మధ్యకు వెళ్ళడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టాయి. మీరు చనిపోయిన వారిని పలకరించదలుచుకుంటే వారి అందరినీ పిలిచి పలకరించండి, వారికి సహాయం చేస్తే పిలిచి సహాయం చేయమన్నారు తప్ప నువ్వు ప్రజల్లోకి వెళ్ళడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు. దానికి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించలేదు. దాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. హైకమాండ్ను కూడా బెదిరించి నిలబడినటువంటి వీరుడుగా అక్కడే ఆయనకి పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చాయనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు పులివెందుల్లో అదే సంవత్సరంలో ఏకగ్రీవంగా గెలుపొందారు. అప్పటికి విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. విజయమ్మ గారు శాసనసభ్యులుగాను, జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగాను ఉన్నటువంటి సందర్భం. ఎప్పుడైతే సోనియా గాంధీ గారు ఆంక్షలు విధించారో ఆ ఆంక్షలను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు సోనియా గాంధీని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించినటువంటి వీరుడుగా అశేష ప్రజలు ఆయన్ని స్వాగతం పలికారు. తండ్రి లేని కుమారుడు మన మధ్యకు వస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఆయనకి నీరాజులాలు పలిగినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. బహుశా దీన్ని చూసే సహించలేక కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పెరుగుతున్నాడనే ఉద్దేశంతో ఆంక్షలు విధించి ఉంటుందనేది విశ్లేషకులు భావించారు. అయితే ఇది గిట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు విజయమ్మ గారు కూడా రాజీనామా చేసినటువంటి సందర్భం. విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 2010లో ఇద్దరు రాజీనామా చేసి ప్రజల మధ్యకు వచ్చారు. రాజీనామా చేసిన తర్వాత మళ్ళా పులివెందుల్లో విజయమ్మ గారు, కడపలో జగన్మోహన్ రెడ్డి గారు అనివార్యంగా పోటీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పోటీకి ముందే 2011 మార్చ్ 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి చెంతన ఇడుపులపాయలో ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా ముందుకు సాగుతుంది. ఓటములు, గెలుపులు ఎన్నో జరుగుతాయి రాజకీయాల్లో. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పోటీ చేయడం అనేది ఒక చరితాత్మకమైనటువంటి సంఘటన. పులివెందుల్లో విజయమ్మ గారు, కడపలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు మెజార్టీతో బహుశా 5,45,000 మెజారిటీ, ప్రపంచం, భారతదేశం నివ్వెరపోయేటటువంటి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొంది పార్లమెంట్కి వెళ్ళారు. విజయమ్మ గారు శాసనసభకు వెళ్ళారు. ఆ తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా ఒక షరతు పెట్టారు. రిజైన్ చేసి మీరు పార్టీలోకి రండి అని. రిజైన్ చేసి పార్టీలోకి వచ్చారు. 18 మంది శాసనసభ్యులు వచ్చారు. వాళ్ళందరికీ ఎన్నికలు జరిగాయి. వాళ్ళల్లో ఐ థింక్ 2 తప్ప అందరూ ఘన విజయం సాధించారు. ఇది చరిత్రక సత్యం, చరిత్ర రికార్డు కూడా. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పాలి. ఇది జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని, నలిపేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. ఇక్కడే చాలా కీలకమైన అంశం. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సోనియా గాంధీతో కలిసి కుట్ర చేశారు. ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని నలిపేయాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి అనేకమైన అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారనేటువంటి అభియోగాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరణించిన రాజశేఖర రెడ్డి గారి మీద క్విట్ ప్రోకో అనేటువంటి పద్ధతుల్లో కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, జైలుకు తీసుకువెళ్ళారు. 16 మాసాలు జైల్లో ఉన్నాడు. అయినా మొక్కవోని ధైర్యంతో పోరాడినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేవలం 67 సీట్లు మాత్రమే గెలుచుకొని
ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాలేకపోయినా వీరుడిగా పోరాడినటువంటి వ్యక్తి తర్వాత 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 11 మాత్రమే వచ్చాయి. కానీ 40% ఓట్ షేర్ని తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే 67 సీట్లు వచ్చాయి, 151 సీట్లు వచ్చాయి, 11 సీట్లు వచ్చాయి. ఏదైనా కింద మీద పైన పడుతూ ఒక అలలులాగా ఒకసారి పైకి ఒకసారి కిందకి ఆ విధంగా రాజకీయంగా ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడుకోకుండా ముందుకు సాగాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కష్టాల్లో ఉంది. ఆ కష్టాలని ధైర్యంగా ఎదుర్కొంటాం, ముందుకు వెళతాం. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళా అవుతారనే విషయాన్ని ప్రగాఢంగా విశ్వసించి ఈరోజు నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలి అన్ని చోట్ల అనేది నా అభిప్రాయం. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం గొప్పగా నిర్వహించుకోవడంతో పాటు ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.